హలో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మేము ఉగాది పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు ఉగాది పండుగ అంటే ఏమిటి, ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముందుగా మేము ఉగాది పచ్చడి చేయడానికి కొత్త కుండ కొనాలి అనుకున్నాము. కొత్త కుండ తేవడానికి మార్కెట్కి వెళ్ళాము ఈరోజు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కొత్త కుండలు కొంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క కుండ వచ్చేసి స్టార్టింగ్ 100 to 200 అమ్ముతున్నాడు. 150 అయితే 120కి ఇచ్చాడా? ఈ కుండ ఎక్కడ ఉంది? మీడియం ఇదేనా? అన్న ఇట్లాంటి సేమ్ కుండ ఇవా? సేమ్. ఫ్రెండ్స్, నేను ఒక మీడియం సైజు కుండను అలాగే దాంతోపాటు కుండ మూతను గురిగిని తీసుకున్నాను. ఈ మీడియం సైజు కుండ వచ్చేసి 150 అని చెప్పాడు. దాని తర్వాత మనం మామిడాకులు మరియు వేపాకులు తీసుకోవాలి. మార్కెట్లో బేరమాడి తీసుకోవాలండి, ఎక్కువ రేట్ చెప్తారన్నమాట. సో ఈ విధంగా మేము కుండను, మామిడి ఆకులు, వేపాకులు, మామిడికాయని కొన్నాము. కుండలో పచ్చివాసన పోవాలంటే ఈ విధంగా మేము ఒకరోజు ముందే కొత్త కుండను, మామిడాకులను, వేపాకులను ఫ్రెష్నెస్ పోకుండా ఉండడానికి ఒకరోజు ముందే ఈ విధంగా రాత్రంతా నానబెట్టాము. ఒక రోజంతా కుండ నానడం వల్ల నీరు పీల్చుకొని కుండ ఫ్రెష్గా ఉంటుంది. నేను మా చిన్నోడు మామిడి తోరణాలు కట్టడానికి మామిడాకులను ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాము. మా చిన్నోడైతే ప్రతి ఒక్కటి నేను చేసేది అబ్జర్వ్ చేస్తున్నాడండి. సో నెక్స్ట్ ఇయర్ వానికి కూడా అర్థమవుతుంది అసలు పండుగ ఏ విధంగా చేసుకుంటారనేది. ఫ్రెండ్స్, ఈ విధంగా గంధం, పసుపు కలిపిన నీళ్ళల్లో కంకణాల దారాన్ని ముంచుతారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు ఉగాదిని యుగాది అని పిలిచేవారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించిన కారణంగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను తస్కరించిన ఆ సోమకుడిని సంహరించి తిరిగి బ్రహ్మదేవుడికి ఆ వేదాలను అప్పగించిన రోజునే యుగాది అని పిలుస్తారు. తెలుగువారే కాకుండా మరాఠీ ప్రజలు ఈ పండుగను గుడి పడ్వాగా అనే పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో పిలుస్తారు. కేరళ ప్రజలు విషు అనే పేరుతో పిలుస్తారు. సిక్కు ప్రజలు వైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ ఉగాది రోజున తమ రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. ఉగాది రోజు అందరూ చేసుకునే పచ్చడి ఉగాది పచ్చడి. 6 రుచులతో చేసే ఈ ఉగాది పచ్చడి తమ జీవితంలోని అన్ని అనుభూతులకు కారణంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ విధంగా మామిడాకులతో తోరణాన్ని అలంకరిస్తున్నాము. మామిడాకులు శుభానికి సంకేతం. ఇలా గుమ్మానికి మామిడాకులు ఎందుకు కడతారంటే ఇంటికి మంగళం జరగాలని కోరుకుంటారు. అందుకే ప్రతి కార్యక్రమాలలో మామిడాకులను తోరణాలుగా ఉపయోగిస్తారు. పసుపు కలర్ బంతిపూలను గుమ్మానికి నరదిష్టి తగలకుండా కడతారు. మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్క దాని వెనుక ఒక అంతరార్థం దాగి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఉగాది పచ్చడి రెడీ చేయాలి. అందుకోసం మనం ఫస్ట్ మామిడికాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము. మామిడికాయ వగరుకు సంకేతం అండి. వేప పువ్వు వచ్చేసి చేదుకు సంకేతం. సో ఈ విధంగా వేప పువ్వును సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీపి కోసం బెల్లాన్ని ఈ విధంగా తురుపుకుంటున్నాము. ముఖ్యంగా పచ్చడి చేసే ముందు మనం కంకణాలని రెడీ చేసుకోవాలండి. సో ఈ విధంగా గంధం, పసుపు కలిపిన నీళ్ళలో దారాలను ముంచి ఈ విధంగా చేతికి కంకణాన్ని కట్టుకుంటారు.
ఉగాది పండుగ కోసం తెచ్చిన కొత్త కుండను మనం ముందుగా దైవంతో సమానంగా భావించి బొట్లతో అలంకరించుకోవాలి. కొత్త కుండను ఈ విధంగా కంకణాలతో పూలతో అలంకరించుకోవాలి. ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే 6 రుచులను ఒక్కొక్కటి నేను వివరిస్తాను. ఒక్కొక్క రుచి జీవితంలోని ఒక్కొక్క అనుభవానికి సంకేతం. పులుపు కోసం చింతపండు. జీవితంలో ఓర్పుతో నేర్పుగా సాగాలని ఈ చింతపండుకు అర్థం. జీవితంలోని మధురమైన అనుభవాలకి బెల్లం సంకేతం. చేదు కోసం వేప పువ్వు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోవడానికి వేప పువ్వు. కారం కోసం మిరియాల పొడి. జీవితంలో సహనాన్ని కోల్పోకుండా ఉండడానికి అర్థం. వగరు కోసం మామిడికాయ ముక్కలు. జీవితాన్ని సరికొత్త సవాళ్ళతో మొదలు పెట్టడానికి వాడతారు. ఇక్కడ దేవునికి కొట్టిన కొబ్బరికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. దేవుని తీర్థం కూడా పోసాను. వీలైతే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. సార పలుకులు కూడా వేసుకోవచ్చు. ఉప్పు అనేది జీవితంలోని ఎత్తుపల్లాలను నవ్వుతూ దాటడానికి సంకేతం. ఉగాది పచ్చడిని అమృతంతో సమానంగా భావించడానికి ఆవు నెయ్యిని కలుపుతున్నాము. ఫ్రెండ్స్, ఈ విధంగా మేము షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేశాము. ఉగాది పచ్చడిని కొన్ని సంవత్సరాల క్రితం ఇలా మర్రి ఆకులతో సేవించేవారు. ఇప్పటికీ కొంతమంది ఊర్లలో ఈ విధంగా మర్రి ఆకులను డొప్పలుగా చేసుకొని ఉగాది పచ్చడిని తాగుతారు. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. రుచి టేస్ట్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. మా అబ్బాయి కూడా ఈ ఉగాది పచ్చడిని చాలా ఇష్టంగా తిన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే వస్తుంది. అలాగే మీరు సబ్స్క్రిప్షన్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ చేయండి. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.